ఓం గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. మనం ఈ రోజుటి నుంచి కూడా భగవద్గీత ఒక్కొక్క అధ్యాయం నుంచి మొదలుకొని 18 అధ్యాయాలు కూడా మనము మీకి అర్థమయ్యే విధంగా నేను ప్రతి ఒక్క అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకం గురించి కూడా తాత్పర్యము, శ్లోకము అంతా కూడా వివరించి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటా ఉన్నాను. ఈరోజు మొదటి అధ్యాయంతో మొదలుకొని 18వ అధ్యాయాల వరకు కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా, శ్రద్ధగా ఏ విధంగా పలకాలి అనేటువంటిది కూడా ఒకసారి భగవద్గీత బుక్ ఉంటే మీ దగ్గర ముందు పెట్టుకొని అందులో ఏ విధంగా పలుకుతూ ఉన్నాడు అక్షరాలు అనేటువంటిది జాగ్రత్తగా గమనించి చదవటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా తాత్పర్యంలో ఏముంది, దీని యొక్క అర్జునుడు ఏ విధంగా భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు, భగవంతుడు ఏ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా మీరన్నీ మన యొక్క మనస్సులో ఉంచుకొని వీటన్నిటినీ కూడా మన జీవితంలో ఆచరణలో ఉంచుకోవాలి. కాబట్టి ఈరోజు భగవద్గీతని చదివే ముందు మనము ప్రార్థనా శ్లోకం చేసుకోవాలా, గురువుని పాదపద్మాలకు నమస్కారం చేసుకొని తరువాత మనం ఈ యొక్క భగవద్గీతను చదవడం మొదలుపెట్టాలా. ఆ ప్రార్థనా శ్లోకాలు ఒకసారి మనము మీకు చదివి వినిపిస్తాను, మీరు కూడా వినండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వాపదాంతికం. జయ హో శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలితా విశాఖానితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః హే కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే నామ రసగ్ధో వినిహత హే కృష్ణాయ తస్మై నమః. హే కృష్ణాయ సంరక్ష మాం. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మ గురుదేవ. ఇలా ఈ యొక్క ప్రార్థనా శ్లోకం చెప్పుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మనం ఒక శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ మనము ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఎప్పుడు కూడా మనకు సమయం దొరకలేదు, లేదంటే ఏదో పని మీద ఉన్నాను అనేటువంటి విషయం కానే కాదు. మనం ఖచ్చితంగా కూడా ఒక శ్లోకం 2 శ్లోకాలు చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఈరోజు మొదటి అధ్యాయంలోకి వెళదాము. అందులో ఏమేమి ఉన్నాయనేటువంటిది కూడా ఒకసారి మనం గమనించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః.
అర్జున విషాదయోగ. ఇలా ఈ మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగము అనేటువంటి అధ్యాయము. ఇందులో మొదటి శ్లోకము ఇప్పుడు మనము చూసుకుందాం. ధృతరాష్ట్రౌవాచ. ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్తా ఉన్నాడు అనమాట, అడుగుతా ఉన్నాడు అనమాట. ఏమని అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అడుగుతా ఉన్నాడనమాట. ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుల రాజు యొక్క తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన పిదప ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు యొక్క సంజయుణ్ణి అడుగుతా ఉన్నాడనమాట. ఏమని, నా కొడుకులు పాండురాజు యొక్క కొడుకులు ఈ యొక్క యుద్ధం చేయడానికై వెళ్ళినారు కదా ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రంలోకి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని సంజయుని యొక్క ధృతరాష్ట్ర మహారాజు మొదటిగా అడిగాడనమాట. అప్పుడు సంజయౌవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని యొక్క సంజయుడు కూడా ధృతరాష్ట్ర మహారాజు అడిగినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో దానికి బదులుగా సంజయుడు కూడా చెప్తా ఉన్నాడనమాట. ఓ రాజా, పాండుతనయులు ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినటువంటి సైన్యమును చూసిన పిదప రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికెను. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తా ఉన్నాడు, రాజా, పాండుతనయులందరూ కూడా, పాండురాజు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక వ్యూహ ఆకారంలోకి ఒక గుంపుగా అందరూ కూడా సమకూరిన తరువాత ఈ అంతా ఏ విధంగా అయితే ఏర్పాటు అయ్యిందో వాళ్ళందరూ కూడా గుంపంతా కూడా ఆ సైన్యాన్ని ఈ యొక్క రాజైనటువంటి దుర్యోధనుడు, కౌరవ సైన్యానికి రాజైనటువంటి యొక్క దుర్యోధనుడు చూసి ఆయన తన యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉన్నాడు అని ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే, పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అంటే, ఓ ఆచార్య, ఓ గురువర్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడనగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. ఓ గురువర్య, ఓ గురువు గారు, నాకు గురువు కదా మీరు, కాబట్టి నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అని అనుకుంటా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. బుద్ధి కుశలుడైనటువంటి నీ శిష్యుడు అంటే ఈ యొక్క ద్రుపదుడి యొక్క పుత్రుని ద్వారా దక్షతగా ఏర్పడినటువంటి ఈ యొక్క పాండురాజు యొక్క కొడుకులు ఏవైతే వాళ్ళ యొక్క గుంపు ఉందో ఆ గుంపు, ఆ వ్యూహాన్నంతా కూడా ఒక్కసారి మీరు అక్కడ చూడండి అని ఈ యొక్క దుర్యోధనుడు తన యొక్క గురువు గారికి చెప్తూ ఉన్నాడనమాట. అలాగే అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధే యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అలా ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు చాలా మంది ఇక్కడ ఉన్నారు అంటే చెప్తా ఉన్నాడు. మీ యొక్క సైన్యంలో భీమార్జునులతో, భీముడు అర్జునులతో పాటుగా సమానంగా, అంటే భీముడు చాలా గొప్ప బలవంతుడని మనం అందరము కూడా ఎక్కడ చూసినా కూడా వింటూ ఉంటాం. ఆయన బలము వర్ణించలేనటువంటిది. కాబట్టి అంత గొప్ప బలానికి తగినటువంటి వారు, అలాగే అర్జునుడితో యుద్ధము చేయదగినటువంటి వారు, ఆయనతో సమానంగా యుద్ధము చేసేటువంటి వారు కూడా వారి యొక్క సమూహంలో చాలామంది శూరులు ఉన్నారు అని ఈ యొక్క
దుర్యోధనుడు తన యొక్క గురువు గారికి చెప్తూ ఉన్నారనమాట. ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పాడు. యుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు చాలా మహాయోధులు కూడా ఇక్కడ ఉన్నారు అని ఈ యొక్క దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా దృష్టకేతుశ్చేకితానః కాశీరాజ్యశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః అని ఇంకా దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఈ యొక్క పాండురాజు యొక్క యుద్ధములో పాల్గొనడానికి వీళ్ళందరూ కూడా మహాయోధులైనటువంటి వీళ్ళందరూ కూడా వచ్చారు అని వాళ్ళ యొక్క గురువు గారికి చెప్తూ ఉన్నాడు. ఇంకా యుధామనుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అంటే ఇంకా కూడా పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు కూడా ఇక్కడికి వీళ్ళ గుంపులో ఉన్నాడట, యుద్ధం చేయడానికి వచ్చాడట. శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు కూడా వచ్చాడట. ద్రౌపది కుమారులు కూడా ఇక్కడ ద్రౌపది యొక్క దేవి కుమారులు కూడా ఇక్కడికి వచ్చారట. ఈ వీరులందరూ మహారథులు. ఈ యొక్క యుద్ధము చేయడానికి వచ్చినటువంటి వీరులందరూ కూడా మహారథులు, చాలా గొప్పవారు. అంటే భీముడికి అర్జునుడికి సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి వారు కాబట్టి వీళ్ళ సైన్యంలో చాలా బలవంతులు ఉన్నారు అని ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడో చూద్దాం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ అంటే ఆ యొక్క గురువు గారు బ్రాహ్మణుడు కదా, ఈయన అంటూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. ఇంతవరకు కూడా నేను మీకు పాండురాజు యొక్క సైన్యం గురించి చెప్పాను. ఇప్పుడు నా సైన్యాన్ని నడిపించడానికి ఎవరెవరైతే మహారథులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి మీకు చెప్తాను అని చెప్తా ఉన్నాడు అనమాట. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తేస్తథైవ చ అని యుద్ధంలో ఎల్లప్పుడూ విజయము సాధించే మీరు, అంటే ఎల్లప్పుడూ కూడా మీకు అపజయం అనేటువంటిది లేకోకుండా ఏ యుద్ధంలో అయినా సరే విజయాన్ని సాధించేటువంటి మీరు నా యొక్క సైన్యంలో ఉన్నారు. ఇంకా భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైనటువంటి భూరిశ్రవుడు వంటి వారు చాలామంది మన యొక్క సైన్యంలో ఉన్నారు అని ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళ యొక్క గురువు గారికి చెప్తూ ఉన్నాడు. ఇంకా అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా నా కొరకు తమ జీవితములను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు కూడా ఉన్నారు. నా కోసము నేను రాజుగా ఈ యొక్క ధర్మక్షేత్రాన్ని కూడా సంపాదించుకోవడం కోసము, నా గెలుపు కోసము చాలామంది ప్రాణాలకు తెగించి కూడా యుద్ధం చేయడానికి చాలామంది వీరులు నాతో పాటు వచ్చినారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయుధాలను ధరించి వాళ్ళ యొక్క చేతుల్లో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఈయన దుర్యోధనుడు ఒక్కసారి సై అంటే వాళ్ళు పోయి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు అని దుర్యోధనుడు చెప్తా ఉన్నాడు. ఇంకా అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అంటే మన బలము అపరిమితంగా ఉన్నది, అంటే మన బలము చాలా గొప్పది, పరిమితి లేదు. మన యొక్క బలానికి అపరిమితంగా ఉంది. అంటే
అటువంటి వారు ఎంత బలముతో వచ్చినప్పటికీ కూడా మన దానికి పరిమితి లేదు. ఎంత బలం అప్పటికప్పుడు కూడా మనలో ఆ యొక్క రోషం, పౌరుషం ఇవన్నీ కూడా పుట్టి మనలో బలం పెరుగుతూనే ఉంటుంది. మనకు ఓటమి అంటూ ఉండదు అని చెప్తా ఉన్నాడు. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతూ ఉన్నాము. కానీ భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. అంటే ఈ యొక్క ఇంతవరకు కూడా మనల్ని భీష్మ పితామహులు అనేటువంటి ఆయన మనల్ని ఇంతవరకు కూడా రక్షించుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా భీష్మ పితామహులు వీళ్ళందరినీ కూడా కౌరవ సైన్యాన్ని అందరినీ కూడా రక్షించుకుంటూ వచ్చినారనమాట. కాబట్టి ఈ యొక్క భీమునిచే కాపాడబడుతూ ఉన్నటువంటి ఆయన బలము ఉపయోగించి కాపాడబడుతూ ఉన్నటువంటి యొక్క పాండు సైన్యం అంతా కూడా బలమంతా కూడా పరిమితిగా ఉన్నది అని ఈ యొక్క దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడనమాట వాళ్ళ యొక్క గురువు గారికి. ఇంకా అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షస్తు భవంతః సర్వ ఏవ హి. ఇంకా సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానములలో నిలిచే మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణము చేకూర్చాలి. ఇంతవరకు కూడా భీష్మ పితామహులు మన అందరినీ కూడా రక్షిస్తూ వచ్చినారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఆయన ముందు నిలబడి ఆయన్ని మనము యొక్క పాండు సైన్యం నుంచి ఆయన్ని మనము రక్షించుకోవాలా అని వాళ్ళ యొక్క గురువుగారికి దుర్యోధనుడు విన్నవించుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అంటే అప్పుడు ఈ యొక్క కురువృద్ధుడు ఇలా ఈ యొక్క దుర్యోధనుడు వాళ్ళ యొక్క గురువు గారికి అన్నీ చెప్తూ మాట్లాడుతూ ఉండగా ఈ యొక్క కురువృద్ధుడు అనేటువంటి వాడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందము చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. ఈ యొక్క భీష్ముడు దుర్యోధనునికి భీష్మ పితామహంలో దుర్యోధనికి ఉత్సాహము కలిగి ఆనందము కలగాల, యుద్ధం బాగా చేయాలని ఉత్సాహము కలగాలని గంభీరమైనటువంటివి ఈ యొక్క సింహగర్జన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క శంఖముని ఈ యొక్క భీష్మ పితామహులు అనేటువంటి ఆయన పూరించాడనమాట. సింహగర్జన ఏ విధంగా ఉంటుంది, ఆ గర్జన వింటేనే ఒళ్ళంతా కూడా గగ్గర్చుపడుచుకుంటుంది అనమాట, చాలా భయం వేస్తుందన్నమాట. అలా ఈ యొక్క భీష్ముడు కూడా శంఖాన్ని పూరించారనమాట ఈ యొక్క దుర్యోధనుడి యొక్క సంతోషం కోసం అనమాట. ఇంకా తతః శంఖాశ్చ భేరశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్థుములో భవత్ అని ఇక్కడ తరువాత శంఖములు, పనవాసకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. ఆయన భీష్మ పితామహులు ఎప్పుడైతే ఈ యొక్క శంఖాన్ని పూరించారో ఎందుకు ఈ యొక్క దుర్యోధనుడు సంతోషించి ఈ యొక్క బలాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు అని ఆయన ఊహించి శంఖాన్ని పూరించారనమాట. తరువాత అందరూ కూడా ఆ సైన్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా శంఖాన్ని పూరించారు. తర్వాత పనవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కసారిగా మ్రోగించారన్నమాట వాళ్ళందరూ. అప్పుడు ఆ సంఘటితం ఏ విధంగా ఉన్నది అంటే ఆ యొక్క కురుక్షేత్రంలో చాలా భయంకరమైనటువంటి అతి భీకరంగా ఉన్నదట ఆ యొక్క అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ అంతా కూడా. ఇంకా తతః శ్వేతైర్హ ఐర్యుక్తే మహతిన్యంధనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మధు. ఇంకా ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించిరి. ఇప్పుడు ఈ యొక్క
కౌరవులందరూ కూడా శంఖాల్ని పూరించారు, భీకరమైనటువంటి ధ్వని సృష్టించారు, సిచ్యువేషన్ అంతా కూడా భయంకరంగా మార్చేశారు. అప్పుడు అవతల సైన్యం కూడా ఒరిగే ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఈ యొక్క కృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు కూడా తెల్లటి గుర్రాలు కలిగినటువంటి యొక్క రథంలో ఉన్నటువంటి వారు కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి దేవతా స్వరూపములతో ఉన్నటువంటి ఈ యొక్క శంఖాలను అనేటువంటిని పూరించినారు. ఇక్కడ ఎందుకు దివ్యమైనటువంటి శంఖాలు అని చెప్పబడ్డాయి అంటే, శంఖం అంటే దేవతా స్వరూపం, ప్రాణం ఉండి తీరుతుంది. ఎందుకు అంటే మనము గజేంద్ర మోక్షంలో కూడా చూసుకోవచ్చు. శంఖము ఇప్పుడు ఆ యొక్క ముసలిని కాపాడడానికి నారాయణుడు ఎవరికి శంఖ చక్రానికి చెప్పలేదు, ఎవరికి నా యొక్క లక్ష్మీదేవికి చెప్పలేదు, ఎవరికి కూడా ఆ యొక్క పరివారంలో ఎవరికి కూడా చెప్పలేదు. అలా ఆ యొక్క తన యొక్క భక్తుల్ని కాపాడడం కోసము తహతలాడి వస్తూ ఉన్నాడనమాట ఉరుకులు ఎత్తుకుంటూ. అప్పుడు ఆయన వెంట శంఖ చక్రాలు వచ్చాయి, లక్ష్మీదేవి వచ్చాయి, ఇంకా గరుడ వాహనం వచ్చింది, ఇంకా అన్నీ కూడా ఆ పరివారం అంతా కూడా ఆ యొక్క గజేంద్ర మోక్షం ఘట్టం చుట్టానికి కదిలి వచ్చారు. ఎందుకు మా యొక్క భగవంతులు ఈ విధంగా వెళ్తూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇప్పుడు శంఖము చక్రము అనేటువంటిది ప్రాణం ఉంటేనే కదా ఆయన వెంట వెళ్ళగలవు. అవి ఒక దేవతా స్వరూపిలు అనమాట, ఖచ్చితంగా శక్తి ఉండి తీరుతుంది అవి. కాబట్టి దాటికి కూడా ప్రాణం ఉంటుంది. అందుకే ఇక్కడ దివ్యమైనటువంటి శంఖాలు పూరించారు అని ఈ యొక్క భగవద్గీతలో పేర్కొనబడింది. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోధర అని శ్రీకృష్ణ భగవానుడేమో పాంచజన్యం అనేటువంటి దివ్య శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనేటువంటి తన శంఖాన్ని పూరించాడు. భోజన ప్రియుడు ఈ యొక్క ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రం అనే మహా శంఖమును పూరించాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఏ శంఖాన్ని పూరించారు? పాంచజన్యం అనేటువంటిది దివ్యమైనటువంటి శంఖాన్ని పూరించారు. తరువాత ఈ యొక్క అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని పూరించాడు. ఈ యొక్క భోజన ప్రియుడు, భోజనం అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు, ఘనమైన కార్యక్రమాలు చేసేటువంటి వాడు, అంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేటువంటి వాడు, అతి బలవంతుడు భీముడు తన యొక్క పౌండ్ర అనేటువంటి మహాశంఖాన్ని ఇక్కడ పూరించాడు. ఇంకా అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సవదేవస్య సఘోషమణిపుష్పకౌ కాశ్చ పరమేశ్వాసః శిఖండే చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అంటే కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు, కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు అనంత విజయం అనేటువంటి తన శంఖాన్ని పూరించాడు. నకులుడు సుఘోషం అనేటువంటి యొక్క శంఖాన్ని పూరించాడు. సహదేవుడు మణిపుష్పం అనేటువంటిది శంఖాన్ని పూరించాడు. అలా గొప్ప వీలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపద తనయులు, గొప్ప బాహువులు కలిగి సుభద్రాతనయుడు మొదలగు వీరులందరూ కూడా తమ తమ శంఖాలనందు, దివ్యమైనటువంటి శంఖాలనందరినీ కూడా ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క శంఖాల్ని పూరించినారన్నమాట. సఘోషోధార్థ రాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనువాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయింది. ఆకాశము భూమి రెండింటిని కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బ్రద్దలు చేసింది. అంటే వాళ్ళేమో ఆ సందడి పుట్టించినారు, భీకరమైనటువంటి ఆ యొక్క ఘోషణ అనేటువంటిది ఏర్పరిచినారు. ఎవరు? కౌరవుల ముందు.
తర్వాత ఈ యొక్క కృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి శంఖాలని పూరించి ఈ యొక్క ఎలా ఉందంటే అది అతి భీకరంగా, వాళ్ళు సృష్టిస్తే అది భీకరంగా మాత్రమే ఉంది. అదే పాండవ సైన్యం అంతా కూడా సృష్టిస్తే అది అతి భీకరంగా ఉందట. అక్కడ వీళ్ళ యొక్క ఎలా ఉందట, అది ఈ యొక్క గగ్గోరు పొడిచేలాగా ఉందట చర్మం అంతా కూడా, ఒళ్ళంతా కూడా. అలాగే భూమి ఆకాశము రెండింటినీ కంపింపజేస్తూ, భూమిని ఆకాశాన్ని రెండు కంపింపజేస్తూ, అంటే భయంకరంగా మనకు ఒక వర్షం పడేటప్పుడు ఏ విధంగా అయితే మబ్బులన్నీ కమ్మేసుకుంటాయో ఎంత భయంకరంగా ఉంటుంది వాతావరణం, అలా ఈ యొక్క కంపింపజేస్తూ ఆ ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. ఈ యొక్క ధృతరాష్ట్ర మహారాజుల కుమారులు కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా కంపింపజేసింది. ఒక్కసారిగా వణికిపోయే విధంగా ఆ యొక్క శబ్దం అనేటువంటిది అతి భీకరమైనటువంటి శబ్దము సృష్టించిందనమాట. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపేధ్వజః ప్రవృద్ధే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తథా వాక్యం ఇదమః మహీపతే. ఇక్కడ ఆ సమయంలో పాండుసుతుడైనటువంటి అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు అదంతా కూడా భీకరంగా వీళ్ళు శంఖాలన్నీ పూరించి ఆ యొక్క గంభీరమైనటువంటి ధ్వనితో వీళ్ళందరూ కూడా వాళ్ళని యొక్క హృదయాలన్నిటి కూడా కంపించేసినారు. తర్వాత ఈ యొక్క పాండుసుతుడైనటువంటి అర్జునుడు, పాండురాజుల యొక్క కొడుకైనటువంటి అర్జునుడు ఈ యొక్క కపిధ్వజము కూర్చోబడినటువంటి పైన యొక్క రథం పైన కపిధ్వజుడు ఉంటాడు కదా, ఆంజనేయ స్వామి ఉండి ఆ యొక్క జెండాని అమర్చిబడినటువంటి రథంలో నిలుచుకొని ఈ యొక్క ధనస్సును చేతపట్టి ఈ యొక్క బాణాలను విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇంకా యుద్ధం మొదలు కాబోతుంది అని ఈ యొక్క అర్జునుడు కూడా రెడీ అయ్యాడనమాట. వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికెను. అంటే ఒక ఆకారముగా నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క కౌరవ సైన్యం అంతా కూడా యొక్క ఎవరు పాండురాజు యొక్క కొడుకు అర్జునుడు చూస్తూ ఉన్నాడనమాట. చూసి వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా చూసి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుతో ఇలా చెప్తూ ఉన్నాడనమాట. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్ష్యేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు భగవంతుని ఇలా అడుగుతూ ఉన్నాడనమాట. ఏమని? ఆ యొక్క సైన్యాన్నంతా కూడా, కౌరవ సైన్యాన్నంతా కూడా చూశాడు. చూసిన తర్వాత ఆ యొక్క భగవంతుణ్ణి ఆయనకు కలిగినటువంటి ప్రశ్నలు, ఆయన మనస్సులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలుసుకోవాలని అడుగుతూ ఉన్నాడనమాట. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనుల మధ్య నా రథమును నిలుపవలసింది, తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని ఈ మహాసంగ్రామములో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. ఓ అచ్యుత, భగవంతుడితో చెప్తూ ఉన్నాడు, ఓ కృష్ణ, ఓ అచ్యుత, దయచేసి ఈ యొక్క రెండు సైన్యములు ఏవైతే ఉన్నాయో, అంటే మన సైన్యము తరువాత కౌరవుల యొక్క సైన్యము, ఈ రెండు సైన్యములు ఏవైతే ఉన్నాయో ఈ రెండు సైన్యముల మధ్యలో మన యొక్క రథాన్ని, ఆ యొక్క కపిధ్వజం ఉన్నటువంటి ఆ యొక్క జెండా అమర్చబడినటువంటి తెల్ల గుర్రాలతో ఉన్నటువంటి యొక్క రథాన్ని రెండు సేనల మధ్య కూడా నిలిపి ఉంచు. ఎందుకంటే నేను నా కోసము ఎవరైతే యుద్ధము చేయడానికి ఇక్కడికి వచ్చినారో ఈ ధర్మభూమిలోకి, నేను ఎవరితో అయితే యుద్ధము చేయవలసి వస్తుందో, అంటే వాళ్ళు అక్కడ ప్రిపేర్ అయ్యే వచ్చినారు, కౌరవులందరూ కూడా అర్జునుడితో యుద్ధము చేయాలని వచ్చినారు. కానీ ఇక్కడ అర్జునుడు ఎవరితో యుద్ధం చేయాలో ఈయన ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట. అంటే ఎవరైతే ఆయన మీదకి యుద్ధానికి వస్తారో వారితో మాత్రమే యుద్ధం చేయగలుగుతారు. అందుకే ఇక్కడ తాత్పర్యంలో కూడా చెప్పబడి ఉన్నది, నాతో ఎవరైతే తలపడాలని వచ్చినారో వారిని నేను ఒక్కసారి చూస్తాను.
ఎవరితో అయితే నేను యుద్ధము చేయవలసి వస్తుందో, అంటే ఈయన చేస్తాను అని ఫిక్స్ అవ్వలేదు. ఒకవేళ వాళ్ళు నా మీదకి యుద్ధం వస్తే నేను ఖచ్చితంగా యుద్ధం చేసుకోవాలి, కాబట్టి నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఎవరితో అయితే యుద్ధం చేయవలసి వస్తుందో వారి అందరినీ కూడా నేను ఒక్కసారిగా చూసుకుంటానయ్యా అని చెప్పాడు. అంతే కదా, మనము కూడా ఇప్పుడు ఏదైనా యుద్ధం అనుకోండి, మన జీవితంలో కూడా యుద్ధం అంటే మనం ఏదో కురుక్షేత్రంలోకి దిగి ఆస్తి కోసమో, లేదంటే అన్నదమ్ములై మనము అన్న ఆస్తి కోసమో తమ్ముడు ఆస్తి కోసమో ఆశపడి ఆ యొక్క గొడవలు కోట్లు ఇవన్నీ యుద్ధాలు కాదు. మనము ధర్మంగా బతుకుతూ ఉన్నప్పుడు మన దారికి ఒకడు అడ్డొచ్చినప్పుడు అందులో మనము యుద్ధం పడి తలపడి మనము గెలవాలి. ఆ యుద్ధంలో మనం కూడా నెగ్గాలి అంటే ఖచ్చితంగా మనము కృష్ణ భగవానుని యొక్క ఆశీస్సులు మనకు తప్పకుండా ఉండాలి. అలాగే మనము ధర్మమైనటువంటి పద్ధతిలో కూడా ఉండి తీరాలి. అధర్మమైనటువంటి పద్ధతిలో ఉంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అటువంటి సమయంలో మనము యుద్ధం చేయడానికి అర్హులం కాదు. ధర్మయుద్ధంలో ఇక్కడ కూడా ధర్మయుద్ధము అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది ధర్మంగా జరిగేటువంటి యుద్ధము, ఎటువంటి అధర్మము కూడా ఇక్కడ ఉండదనమాట. కాబట్టి మనము కూడా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఏమి ఉన్నారు అని మనం కూడా మనం ముందే వాడితో నేను యుద్ధం చేయాలి అని ముందే మనం అనుకోకూడదు. ఎవడైతే మన మీదకి యుద్ధానికి వస్తాడో వాడితో మనం తలపడాలి తప్ప మనము ఒకరిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. అందుకే మన యొక్క సనాతన ధర్మంలో కూడా ఎవరికి కష్టం కలిగించకూడదని యొక్క మాంసాహారాలు కూడా తీసుకోకుండా చాలామంది ఉంటారు. చాలామంది మీరు కూడా వీలైనంత వరకు కూడా మాంసాహారాన్ని తగ్గించమని, మీతో అవ్వదు తగ్గించడము, కాకపోయినప్పటికీ కూడా మానేయడం అవ్వదు, కానీ తగ్గిస్తూ ఉంటే అది నిజంగానే మానిపోతూ ఉంటుంది మన జీవితంలో. మాంసాహారం తినడం వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి. మీకు తెలిసిన మీరు ఏదో 2 ప్రయోజనాలని, ఏదో విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి అని మీరు ఏదేదో తింటూ ఉన్నారు, కానీ ఆ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఆ ప్రోటీన్స్ విటమిన్స్ కూడా పండ్లు పాలు ఇవన్నీ తీసుకుంటే కూడా సాత్విక ఆహారంలో కూడా మనకు లభ్యమవుతాయి. వైశ్యులు శైవులు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కూడా బ్రాహ్మణులు కూడా ఆ యొక్క మాంసాన్ని స్వీకరిస్తూ లేరు కదా. కానీ వాళ్ళు బలంగా 110 ఏళ్ళు 120 ఏళ్ళు 130 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి మీరు మాంసాహారం చికెన్లు తింటూ ఉన్నారు, మటన్లు చేపలు ఇవన్నీ కూడా తింటూ ఉన్నారు కదా, విటమిన్స్ వస్తాయి బలం వస్తుందని. మరి మీరెన్ని రోజులు బతుకుతూ ఉన్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దాని నుంచి మనకు మదము మాశ్చర్యము ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట, పిరికితనము వాటిని తినడం వల్ల. కాబట్టి ఇవన్నీ మీరు దయచేసి తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే భగవంతుని సేవలో ఉన్నప్పుడు భగవంతునికి దగ్గర కావాలి అంటే ఇవన్నీ కూడా మనము ఒకటికొకటి వదిలేసుకుంటూ రావాలి. మనకి ఏదైనా కూడా ముందు వదిలేసినప్పుడు కష్టంగా అనిపిస్తుంది, కానీ అది వదిలేసిన తర్వాత చాలా సుఖంగా ఉంటుంది కొన్ని రోజులకి. అది మీరు మీ జీవితంలో గమనించేంత వరకు కూడా, ఆ స్థితిని మీరు అనుభవించేంత వరకు కూడా దాన్ని మీరు నమ్మరు. అందుకే నిదానంగా వారానికి ఒకసారి తింటూ ఉన్నారనుకోండి, ఒక 2 వారాలకు ఒకసారి చేసుకోండి, ఒక సంవత్సరం పాటు. తర్వాత సంవత్సరంలో 3 సార్లు చేసుకోండి, ఒక 3 వారాలకు ఒకసారి చేసుకోండి. తర్వాత ఒక మళ్ళా సంవత్సరం తర్వాత 4 వారాలకు ఒకసారి తినడం అలవాటు చేసుకోండి. అలా నిదానంగా చేసుకోండి. ఎవరితో కూడా ఒకటేసారి చేసుకోమంటే, ఒకటేసారి సిలబస్ అంతా చదవాలంటే కూడా ఎవరితో కాదు. కాబట్టి కొంత ఒకరోజు ఒక క్లాస్లో ఇంత అయిపోగొడతారు, ఒకరోజు ఇంత క్లాస్లో ఒక భాగం అయిపోగొడతారు. అలా కొంచెం వస్తేనే ఏదైనా కూడా జరుగుతుంది. ఒక్కటేసారి ఏది కూడా అవ్వదు, మన చేత కాదు. కాబట్టి నిదానంగా కొద్దిగా మానవేస్తూ మీరు కూడా ఈ యొక్క భగవంతుని సేవలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా కోరుకుంటాం. కాబట్టి చాతనైనంత వరకు కూడా సాత్విక ఆహారం తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడంటే, అర్జునుడు ఇంకా అడుగుతూ ఉన్నాడు ఏమని, యోచ్యుమానా వేక్ష్యేహం యయేత్తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే వృద్ధే ప్రియ చికీర్షవః. అంటే దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధము చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను అని భగవంతుడితో అంటూ ఉన్నారు. అంటే
చెడు బుద్ధి, దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు, అంటే ఈ యొక్క చెడు బుద్ధి కలిగి ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ యుద్ధము చేయడానికి వచ్చినారు. ఆయనతో పాటు అధర్మమైనటువంటి యుద్ధం చేయడానికి ఇక్కడికి ఎంతమంది వచ్చినారో వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి చూస్తాను, కాబట్టి 2 సేనల మధ్య నా రథము నిలిపి ఉంచు అని ఈ యొక్క శ్రీకృష్ణ భగవంతుడికి చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు మళ్ళా సంజయుడు చెప్తా ఉన్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయుత్వా రథోత్తమం. సంజయుడు చెప్తా ఉన్నాడనమాట. ఓ భరతవంశీయుడా, అర్జునుడిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల నడుమ నిలిపెను. ధృతరాష్ట్ర మహారాజుకి ఈ యొక్క సంజయుడు చెప్తా ఉన్నాడనమాట. ఏమని అంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి చెప్పినాడు. చెప్పిన వెంటనే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మాటలు విని 2 సేనల యొక్క మధ్యలో ఈ యొక్క రథాన్ని నిలిపినాడనమాట శ్రీకృష్ణ భగవంతుడు. ఇంకా భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునిధే. అంటే భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులు సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడుము అని పలికెను. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు యుద్ధము చేయడానికి. కాబట్టి కృష్ణుడు చెప్తా ఉన్నాడు, పార్థ అంటే అర్జునునికి చెప్తా ఉన్నాడు అనమాట. ఇచ్చట సమకూడినటువంటి వారు, యుద్ధానికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా నీవు చూడు అని చెప్తా ఉన్నాడు అనమాట. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పిత్రో నథ పితామహన్ ఆచార్యాన్ మాతులన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి అని ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు ఇక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనవలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూచెను. అంటే ఇక్కడ అర్జునుడు నిలబెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు చెప్పినాడు, ఒకసారి చూడయా నీతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారందరినీ కూడా అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినాడు. తర్వాత ఈ యొక్క అర్జునుడు ఈ యొక్క ఇరుపక్ష సైన్యాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చూసినారు. ఎవరెవరు? తండ్రులు వచ్చినారంట, తాతలు వచ్చినారంట, గురువులు, పెదనాన్నలు, చిన్నాన్నలు, మేనమామలు, సోదరులు, పుత్రులు, మనవన్లు, అలాగే తన మామలు, తన యొక్క శ్రేయోభిలాషులు, తన మంచి కోరేటువంటి వారు కూడా అతనికి విరుద్ధంగా యుద్ధము చేయడానికి వచ్చారట. వీళ్ళందరినీ కూడా అర్జునుడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలుగుతుందన్నమాట. వీళ్ళందరూ కూడా నా బంధువులు కదా, నేను వీరిని ఏ విధంగా చంపుకోగలను అని. అలా ఈ యొక్క అర్జునుడు కూడా ఈ యొక్క కృష్ణుడికి కూడా అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఇంకా ఏం జరిగిందో సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిధమబ్రవీత్ అని ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికెను. చూడండి, ఈ యొక్క నానా రకాలైనటువంటి బంధుమిత్రులు, అంటే రకరకాలైనటువంటి యొక్క బంధుమిత్రులందరూ చూసినారు కదా, తాతలు, మామలు, మేనమామలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు అందరినీ కూడా ఈ యొక్క అర్జునుడు చూసినాడు. చూసిన తర్వాత కుంతిపుత్రుడైనటువంటి అర్జునుడు, కుంతి యొక్క కొడుకు అయినటువంటి యొక్క అర్జునుడు ఆ యొక్క కరుణ, జాలి కలిగిందనమాట. నా మిత్రులు, నా వాళ్ళు, నా తండ్రులు, నా తాతలు, వీళ్ళందరినీ నేను ఏ విధంగా చంపుకోగలను అని. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, మీరు ఒకవైపు ఉన్నారనుకోండి, ఏదో ఆస్తి గొడవలో ఏదో ఒక విషయంలో ఒక యుద్ధం మొదలైంది అనుకోండి, మీరు మీ తండ్రి, మీకందరూ కూడా ఒకవైపు ఉన్నారనుకోండి, మీ పెదనాన్నలు కావచ్చు, చిన్నాన్నలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవైపు ఉన్నారనుకోండి.
మీరు వారిని చంపాలనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే వారి మీద అంతో ఇంతో ప్రేమ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా అర్జునుడికి అదే విధంగా ప్రేమ కలుగుతూ ఉన్నదనమాట. మనం అర్జునుడిని చూసి ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, మనము ఎప్పుడు కూడా ఆస్తికి, డబ్బుకి సంబంధించినటువంటి గొడవలు మనము పెట్టుకోకూడదనమాట. మనము సొంత రక్త సంబంధము ఒకే తల్లి కడుపులో వచ్చినటువంటి వాళ్ళమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అన్నాతమ్ముళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. కాబట్టి అది మంచిది కాదు. మనము ఒకరైనా తగ్గాల, అవతల వాళ్ళు తగ్గకపోయినప్పటికీ. లేదంటే మనమే సర్దుకొని పోయి మంచి మంచి ఉపాయాలు ఉంటాయి. ఒక ప్రశ్న కలిగింది అంటే దానికి 1000 సమాధానాలు ఉంటాయి. అది మనము వెతకగలిగేటువంటి శక్తి మనలో ఉండాల. ఎప్పుడు ఆ వెతకగలిగేటువంటి శక్తి వస్తుందంటే, మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తులం అవుతామో అప్పుడు మాత్రమే ఆ యొక్క వెతకగలిగేటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. అలా కరుణ కలిగిందనమాట. జాలి, కరుణ ఇవన్నీ కూడా వారి యొక్క మీద ప్రేమ కలిగిందనమాట. అప్పుడు అర్జునుడు మళ్ళా భగవంతునితో చెప్తా ఉన్నాడనమాట. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సిదంతి మమ ఘాత్రాని ముఖం చ పరిశుష్యతే. అంటే అర్జునుడు చెప్తా ఉన్నాడు, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులు, బంధువులు చూసి నా దేహాంగులు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. అంటే ఇంతగా యుద్ధము చేయాలి అనేటువంటి కోరికతో, ఉత్సాహంతో, నాతో యుద్ధము చేయాలి అనేటువంటి కోరికతో, ఉత్సాహంతో ఇక్కడ నా యొక్క మేలు కోరేటువంటి వారు, మా తాతలు, మా తండ్రులు, మా పెదనాన్నలు అందరూ కూడా, నా మిత్రులు అందరూ కూడా నాకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నారు కదా. వీళ్ళని చూసి నా దేహాంగులు అంటే నా దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా కంపిస్తూ ఉన్నవి, నోరు కూడా నాకు ఎండిపోతూ ఉన్నది అని కృష్ణ భగవంతుడితో చెప్తూ ఉన్నాడు. ఇంకా వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంశతే హస్తాత్ త్వక్తైవ పరిదహ్యతే. నా శరీరం అంతా కూడా కంపిస్తున్నది, నాకు రోమాంచమవుతోంది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతూ ఉన్నది, నా చర్మము మండిపోతున్నది. ఇంకా చెప్తా ఉన్నాడు, నా శరీరం అంతా కూడా కంపించిపోతా ఉన్నది. అంటే నా శరీరము నా ఆధీనములో లేకుండా వెళ్ళిపోతూ ఉన్నది, నాకు రోమాంచితమవుతూ ఉన్నది. అంటే నా యొక్క వెంట్రుకలన్నీ కూడా గగ్గోరుపడుచుకుంటూ ఉన్నాయి, అన్నీ కూడా నిక్కబడుచుకుంటూ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. అలాగే నా యొక్క చేతిలో ఉన్నటువంటి గాంధీవం అనేటువంటి ధనస్సు కూడా మెల్లమెల్లగా జారిపోతూ ఉన్నది, నా చర్మం అంతా కూడా మండిపోతూ ఉన్నది, ఏదో నిప్పులు పెట్టి నా చుట్టూ కూడా ఏదో వేసవి కాలంలో ఉన్నట్టుగా నా శరీరం అంతా కూడా మండిపోతూ ఉన్నది. ఎందుకు ఆ విధంగా అనిపిస్తూ ఉన్నదంటే, ప్రేమ, జాలి, వాళ్ళ యొక్క బంధువులని ఏ విధంగా చంపుకుంటాను నేను అనేటువంటి ప్రేమ, జాలి కలిగింది కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలో, ఆయన యొక్క శరీరంలో కలుగుతూ ఉన్నాయి. మనకి కూడా అంతే కదా. మన మిత్రులనో మనం ఎవరినన్నా కూడా కష్టపెట్టాలి అంటే మన మనస్సులో ముందు బాధ వేస్తుంది, తర్వాత మన శరీరం అంతా కూడా కాలిపోతుంది అనమాట. మీరు గమనించారో లేదో, ఏదో ఒక భయం పుట్టిందనుకోండి, మన చెవులన్నీ కూడా ఎర్రగా అయిపోయి, మొహం అంతా కూడా ఎర్రగా అయిపోయి చాలా భయం వేస్తుంది అనమాట. అప్పుడు చాలా వేడిగా ఉంటుంది. అలా ఈ యొక్క అర్జునుడికి కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నదట. ఇంకా నచ శక్నోమ్య వ్యస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రమును నిలబడలేకపోతూ ఉన్నాను, నన్ను నేను మరిచిపోతున్నాను, నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, కేశీ సంహారి, నేను కేవలము విపరీతములనే చూస్తూ ఉన్నాను, నేను ఇక్కడ ఏమాత్రము కూడా నిలబడలేకపోతూ ఉన్నాను, నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను, నన్ను ఇక్కడ మర్చిపోతూ ఉన్నాను, నేను ఎవరో కూడా, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో కూడా నేను మర్చిపోతూ ఉన్నాను, నా మనస్సంతా కూడా చెలించిపోతూ ఉన్నది. ఇప్పుడు మనము
ఎక్కడన్నా ఒక ఎవరినన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారిని, అడుక్కు తినేటువంటి వారినో లేదంటే కష్టపడుతూ ఉన్నటువంటి వారిని చూసినప్పుడు మనస్సంతా కూడా ఎంత రాయి మనస్సు అయినప్పటికీ కూడా మనస్సంతా కూడా ఒకసారి చెలించిపోతూ ఉన్నది, అయ్యో పాపమని. ఆ విధంగా ఆ యొక్క మనస్సంతా కూడా అర్జునుడికి అలా అయిందట. నేను కేవలము విపరీతములనే చూస్తూ ఉన్నాను, నేను ఇక్కడ విపరీతములనే చూస్తూ ఉన్నాను, ఏ విజయాన్ని చూస్తలేను, ఇక్కడ నేను విపరీత బుద్ధిని మాత్రమే నేను ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాను అని ఇక్కడ భగవంతుడికి చెప్తూ ఉన్నాడు. ఇంకా నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కృష్ణ, ఈ యుద్ధములో స్వజనమును చంపడం నా ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతూ ఉన్నాను. తదనంతరం విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను. కృష్ణ, ఈ యుద్ధములో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతూ ఉన్నాను. నా బంధుమిత్రులను నేను చంపుకోవడం వల్ల నాకు ఎటువంటి శ్రేయస్సు, ఎటువంటి లాభం కలుగుతుందో నేను ఇక్కడ గ్రహించలేకపోతూ ఉన్నాను. నాకు అది ఏమిటో తెలియచేయండి. అలాగే తదనంతరం విజయమును కానీ రాజ్యమును కానీ సుఖమును కానీ నేను ఎప్పుడూ కూడా కోరుకోను. నేను విజయాన్ని కోరుకోను, రాజ్యాన్ని కోరుకోను, సుఖముని కూడా కోరుకోను. అటువంటప్పుడు నేను ఎందుకు నా బంధుమిత్రులైనటువంటి వారిని ఈ యొక్క యుద్ధంలో నేను చంపాలి అని కృష్ణ పరమాత్మని అడుగుతూ ఉన్నాడు. ఇంకా కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధితస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్యాధార్థరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన. ఇంకా అడుగుతూ ఉన్నాడనమాట అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని, ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనవలు, భావమరదలు, ఇలా బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోర్చినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవశో కూడా ఈ ధరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధము చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందమును పొందగలము. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యము సుఖము చివరికి జీవితాన్ని కూడా త్యజించడానికి కోరుకుంటూ ఉన్నామో అటువంటి వారే నా స్నేహితులు. వీళ్ళందరూ కూడా నాతో యుద్ధము చేయడానికి, నన్ను చంపడానికి చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినారు. అయినప్పటికీ మా తాతలు, తండ్రులు, మేనమామలు, మామలు, మనవళ్ళు, బావమరదలు, ఇతర చాలామంది బంధువులు కూడా మా యొక్క ప్రాణాలను, వారి యొక్క ప్రాణాలను, ఆస్తులను వదిలేసి నన్ను చంపడానికి ఇక్కడ నా ఎదుట నిలబడి ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను వారిని ఏమాత్రము కూడా చంపాలనుకోవట్లేదు. ఎందుకంటే వారిని చంపడం చేత నాకు ఏమీ కూడా రాదు, నాకు ఏమీ కూడా ఫలితము ఉండదు. ఒకవేళ వారిని చంపడం చేత నాకు రాజ్యము సుఖాలు ఇవన్నీ వస్తాయి. కానీ నేను ఈ సుఖాలు రాజ్యాన్ని కోరుకోయిందే వారి కోసం కదా.
కౌరవుల కోసం కదా. మరి అటువంటప్పుడు నేను వారిని చంపి ఆ యొక్క ఆనందాన్ని నేను ఏ విధంగా పొందగలను అని శ్రీకృష్ణ పరమాత్మకి, నేను ఈ యుద్ధము చేయలేను, ధృతరాష్ట్రపుత్రులను నేను చంపలేను, వారిని చంపడం వల్ల నాకు ఎటువంటి లాభము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇంకా పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? ఇటువంటి దుర్మార్గులైనటువంటి కౌరవులను మేము చంపడం వల్ల పాపాన్ని మూటగట్టుకోగలుగుతాము. కాబట్టి మాకు పాపం వస్తుంది తప్ప మాకు ఎక్కడా కూడా ఎటువంటి లాభము కూడా రాదు. కనుక ధృతరాష్ట్రపుత్రులను మా బంధువులను చంపడానికి మాకు ఎటువంటి ఈ యొక్క చేతులు కూడా చంపడానికి రావు అని చెప్తా ఉన్నాడు. మా బంధువులను సంహరించడము మాకు అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నది. ఓ కృష్ణ, లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవికి పతి అయినటువంటి వాడా, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభం ఏమిటి? అంటే వారిని చంపడం వల్ల మాకు ఎటువంటి లాభం వస్తుంది? మేమెట్లా సుఖమును పొందుతాము అని శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు అడుగుతా ఉన్నాడు అనమాట. ఇంకా యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం నజ్ఞేయముస్మాభిః పాపాధస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఇంకా ఇలా అడుగుతూ ఉన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని, ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారముతో కానీ బంధువులతో కలహించుకోవడంలో కానీ దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యములో నెలకొనాలి అంటే ఇక్కడ అడుగుతా ఉన్నాడు కృష్ణుని. వీరందరూ కూడా మా యొక్క బంధువుల్ని చంపితే మాకు ఎటువంటి లాభం వస్తుంది, మాకు ఎటువంటి పాపం వస్తుంది కదా అని భగవంతుడు ఈ యొక్క వీరందరూ కూడా కౌరవులందరూ కూడా గ్రహించలేకపోయారు. అంటే వారిని చంపడం వల్ల మనకి ఏదొస్తుంది, ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకొని మీకు సగం మాకు సగం, లేదంటే మీరు మేము కలిసి ఉందామని ఒప్పందం కుదుర్చుకుంటే ఇక్కడికి అయిపోతుంది కదా. ఆ విషయాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మనము గ్రహించాము, వారిని చంపకూడదు, చంపితే మనకి ఏమీ రాదు, కావాలి బంధువుల్ని కోల్పోతాము అనేది మనము గ్రహించాము. కాబట్టి మనము ఈ యొక్క యుద్ధాన్ని ఆపేద్దాము. కాబట్టి మేము ఎందుకు ఈ యొక్క యుద్ధంలో పాల్గొనాలి అని భగవంతుని అడుగుతూ ఉన్నారనమాట. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్న మధర్మోభిభవత్యుత. అంటే కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది. ఆ విధంగా వంశములో మిగిలిన వారు అధర్మపరులవుతారు. అంటే కులక్షయము వలన శాశ్వతమైనటువంటి వంశాచారము నశించిపోతుంది. మనము ఎప్పుడైతే ఒకే కులంలో ఉన్నటువంటి వారిని దూషించి చంపుతామో ఈ యొక్క ఏవైతే వంశ ఆచారాలు ఉంటాయో అవన్నీ కూడా నశించిపోతాయి. ఆ విధంగా వంశములో మిగిలిన వారు అధర్మపరులవుతారు. ఎప్పుడైతే ఆ వంశంలో ఉన్నటువంటి వారు ఆ వంశాన్ని చంపడం కానీ లేదంటే ఇబ్బంది పెట్టడం కానీ చేసినారనుకోండి, ఆ ఆచారాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి ఆ వంశంలో ఇంకా ఎవరైతే మిగిలి ఉంటారో వాళ్ళందరూ కూడా అధర్మమైనటువంటి పనులు అధర్మపరులు అవుతారు, అధర్మాన్నే చేసేటువంటి వారు అవుతారు. కాబట్టి మనకి ఇక్కడ ఏమాత్రం చూసుకున్నా నష్టమే ఉంది, కానీ లాభం ఎక్కడుంది అని భగవంతుని అడుగుతూ ఉన్నారు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ
జాయతే వర్ణ శంకర. ఇంకా అడుగుతూ ఉన్నాడు చూడండి, ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఎప్పుడైతే ఈ యొక్క వంశంలో అధర్మం అనేటువంటిది వస్తుందో కులములో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చెడిపోతారట. ఆ వృష్ణి వంశ సంజాతున అటువంటి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయమైనటువంటి సంతానం కలుగుతుంది. ఎప్పుడైతే అటువంటి కులస్త్రీ, ఎటువంటి కులస్త్రీ, చెడిపోయినటువంటి కులస్త్రీ పతనం అయిపోయింది అనుకోండి, చెడిపోయినటువంటి కులస్త్రీ లేకోకుండా పోయింది అనుకోండి, అప్పుడు అవాంఛనీయమైనటువంటి సంతానం. ఎప్పుడైతే ఈ యొక్క చెడిపోయినటువంటి కులస్త్రీ పతనమైపోతుందో అప్పుడు ఉత్తమమైనటువంటివి జ్ఞానము కలిగినటువంటి సంతానం కలుగుతూ ఉందని ఇక్కడ అర్జునుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. అంటే అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరిచిన వానికి నరకము కలిగిస్తుంది. అంటే ఈ యొక్క వంశాన్ని కానీ ఆ యొక్క ఏవైతే ఆచారాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నశింపచేసినటువంటి వాడికి నరకము కలుగుతుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. అంటే పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయడంతో, అంటే ఆ పిండ ప్రాధాన్యం చేయకపోతే, పూర్తిగా చేయలేదనుకోండి, ఆ కారణంగా అట్టి అధర్మ వంశాలకు, ఇప్పుడు మన కులంలో ఎవరైనా కూడా స్వర్గస్థులు అయ్యారనుకోండి, వారికి పిండ ప్రదానం చేయలేదనుకోండి, ఆ యొక్క వంశానికి చెందినటువంటి పితరులు కూడా పతనం అయిపోతారు అని ఇక్కడ అర్జునుడు భగవంతునికి చెప్తా ఉన్నాడు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అంటే వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతి ధర్మాలు నాశనమైపోతాయి. అంటే ఎవడైతే వంశాచారాన్ని నశించే విధంగా చేస్తాడో, ఈ యొక్క ఎవరైతే నశించిపోయేటువంటి ఆచారాన్ని కలిగిస్తూ ఉన్నాడో అటువంటి వాడి వలన కలిగినటువంటి ఏదైతే సంతానము ఉందో ఆ యొక్క సంతానము కావచ్చు, పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతి ధర్మాలు కూడా నాశనమైపోతాయి. కులానికి ఉన్నటువంటి ధర్మాలన్నీ, ఆ యొక్క జాతికి ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడు వంశాచారాలు ఎవరైతే ఉల్లంఘించి చేస్తారో, ఉల్లంఘించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తా ఉన్నాడు. ఇంకా ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతిత్యను శుశ్రుమా. ఇంకా ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. ఈ యొక్క కులధర్మాలను ఎవరైతే నశింపచేస్తూ ఉన్నారో, ఎవరైతే కారణమవుతూ ఉన్నారో వారు ఈ యొక్క శాశ్వతంగా నరకంలోనే నివసిస్తారు అనేటువంటిది గురు శిష్యుల యొక్క పరంపరలో మేము ఈ యొక్క తత్వాన్ని మేము తెలుసుకున్నాము. అంటే ఒక గురు శిష్యుల పరంపర ఏదైతే ఉన్నదో ఆ యొక్క గురువుల దగ్గర మేము ఈ యొక్కటి తెలుసుకున్నామన్నమాట. ఎవరైతే ఈ యొక్క కులధర్మాలన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటారో వారు శాశ్వతంగా కూడా ఈ యొక్క నరకంలోనే ఉంటారట. బాగా గుర్తు పెట్టుకోండి, మన కులంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా మనం సక్రమంగా పాటిస్తూ ఉండాలి. మనము దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్, ఎటువంటి మర్చిపోవడం కానీ, వేరే వెనకడుగు వేయడం కానీ ఇవన్నీ కూడా మనము చేయకూడదు. కులధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని నశింప చేయకుండా ఇంకా మన పిల్లలకు కూడా చెప్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మనము కులధర్మాలు నశింప చేయకూడదు అని మన పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్తూ ఉండాలన్నమాట. అలా ఎవరైతే ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటారో, కులంలో ఉన్నటువంటి ధర్మాన్ని, వారు శాశ్వతంగా కూడా నరకంలో ఉంటారు, నరకంలో నివసిస్తారు అని మా గురువులు గారిదే, మా యొక్క గురు పరంపరలో గురించి నేను తెలుసుకున్నాను అని అర్జునుడు చెప్తూ ఉన్నాడు అనమాట.
అహో బత మహాత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖబోధేన హంతుం స్వజనముద్యతాః. అంటే అయ్యో, ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడడము ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటూ ఉన్నాము. ఘోరమైన పాపకర్మములను మేము సిద్ధపడడానికి ఎంత విచిత్రం! మేము అనుకోకుండా ఘోరమైనటువంటి పాపకర్మాలు చేయడానికి మేము పాల్పడుతూ ఉన్నామంటే మేము ఎంత విచిత్రంగా ఉన్నదో అని అర్జునుడు అనుకుంటా ఉన్నాడు. రాజ్య సుఖమును అనుభవించాలని, రాజ్యాన్ని పొంది రాజ్య సుఖమును అనుభవించాలని మేము సొంతం మా యొక్క తండ్రులను, తాతలను, వీరిని అందరినీ కూడా చంపాలని అనుకోవడం చాలా మూర్ఖత్వము అని అనుకుంటా ఉన్నాము. అప్పుడు మేము కూడా ఎప్పుడు కూడా నరకంలో నివాసం ఉండాలి కదా, మా కుల ధర్మాన్ని మేము తప్పినప్పుడు అని భగవంతుడితో అర్జునుడు చెప్తూ ఉన్నాడనమాట. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః దార్థరాష్ట్రారణేహన్యం స్థన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడును ప్రతీకారం చేయనివాడును అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయుల యుద్ధరంగములో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. అంటే నిరాయుధుడు, నేను ఎటువంటి ఆయుధాలు కూడా చేపట్టలేదు, నిరాయుధుడను అంటే నేను ఎవరికి కూడా అపకీర్తి తలపెట్టినటువంటి వాడును, ఎవరికి కూడా యుద్ధము చేయకుండా ఎవరిని కూడా హింసించినటువంటి వాడి నన్ను నేను ఊరికే ఇలా నిలబడి ఉంటాను. ఎవరైతే యుద్ధాలు ధరించి ఉన్నారో ధృతరాష్ట్రుల యొక్క పుత్రులు, వారు ఈ యొక్క యుద్ధంలో నన్ను చంపినా కూడా ఎంతో మంచిదే అవుతుంది నాకు అని భగవంతుడితో చెప్తూ ఉన్నాడు. అప్పలా సంజయుడు చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్న మానసః. అంటే సంజయుడు చెప్తా ఉన్నాడు ఎవరితో? ధృతరాష్ట్ర మహారాజుడితో చెప్తా ఉన్నాడు. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కకు పడివేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్ధము కాగా రథంలో కూర్చుండిపోయాను. ఆ యొక్క రణరంగంలో ఈ యొక్క యుద్ధభూమిలో ఈ యొక్క అర్జునుడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకు అన్నీ కూడా చెప్పి ధనుర్బాణము ఏదైతే ఉన్నదో ఆ గాంధీవము వదిలేసి దుఃఖముచే మనస్సునంతా కూడా నింపుకొని దుఃఖిస్తూ ఏడుస్తూ ఆ యొక్క రథంలో కుసునబడిపోయినాడు అనమాట. నేను యుద్ధము చేయను, నా బంధుమిత్రులను నేను చంపుకోను అని ఆ యొక్క నేను యుద్ధము చేయను అని శ్రీకృష్ణ పరమాత్మతో ఈ మాటలన్నీ కూడా చెప్పి ఆయన యుద్ధము చేయకుండా కుసునబడిపోయినాడు అని ఈ యొక్క సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పినాడు. ఇంతవరకు కూడా ఈ యొక్క మొదటి అధ్యాయం అన్నమాట అర్జున విషాద యోగము 46 శ్లోకాలు ఉంటాయి. ఈ 46 శ్లోకాలకి కూడా ఇదే శ్లోకాలు ఎలా చదవాలి, తాత్పర్యం అనేటువంటిదంతా కూడా ఈ మొదటి అధ్యాయం ఇక్కడి వరకు కూడా శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనమును అలాగే మరియు ఈ యొక్క అర్జున విషాద యోగం అనేటువంటిది మొదటి అధ్యాయం అనేటువంటిది భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అంటే ఇక్కడ మొదటి అధ్యాయం అనేటువంటిది సమాప్తమైపోయింది. రెండవ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు. ఇప్పుడు అర్జునుడు అన్నీ కూడా ఆయనకు కలిగినటువంటి సందేహాలు, ఆయనకు కలిగినటువంటివి అన్నీ కూడా ఆయన అడుక్కుంటూ వచ్చినాడు కృష్ణుడికి చెప్పుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు అర్జునుడికి కలిగినటువంటి ఆ యొక్క అపోహలు, ఆయనకు అనుకున్నటువంటివన్నీ కూడా కృష్ణుడు వాటికి జవాబులు ఏమని చెప్తాడనేటువంటిది రెండవ అధ్యాయంలో తెలుసుకుందాం. అందరికీ కూడా హరే కృష్ణ. మంచిగా ఈ యొక్క భగవద్గీత మొదటి అధ్యాయం అందరూ కూడా చక్కగా విని అర్థం చేసుకున్నారు అని మేము
గ్రహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క భగవద్గీత చదవడం పూర్తయిన తర్వాత ఒక రోజుకి తర్వాత కూడా ఒక సహనాభవతు అనేటువంటి మంత్రాన్ని మనము చెప్పుకోవాలన్నమాట. అది ఇప్పుడు చెప్పుకుందాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుభ్యో నమః. హరే కృష్ణ. అన్నీ కూడా మీరు చక్కగా జాగ్రత్తగా నేను చెప్పినటువన్నీ కూడా అర్థం చేసుకొని విని ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత బుక్ తీసుకొని లేదంటే మొబైల్లో కూడా పీడిఎఫ్లు ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తరువాత వీడియోలో 2వ అధ్యాయము గురించి కూడా నేను చెప్తాను తదుపరి వీడియోలో. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క మొదటి అధ్యాయము విని ఇందులో ఉన్నటువంటి భావాన్ని అర్థము చేసుకోండి, ఎందుకు అర్జునుడు ఈ విధంగా చెప్పాడు అనేటువంటి విషయం అంతా కూడా. కాబట్టి మీరు అందరూ చక్కగా విని చక్కగా పారాయణ చేస్తూ ఉండండి నిరంతరము కూడా భగవద్గీతని. అప్పుడు భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. హరే కృష్ణ.